అందరికీ నమస్కారం. నేను మీ దినిత. వెల్కమ్ టు ఆస్ట్రో కల్చర్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ అండ్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. వారితో మాట్లాడదాం. 2025 ఎలా ఉండబోతుంది మనందరికీ అన్నది తెలుసుకుందాం. సో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది? ధనుస్సు రాశి వారికి లాస్ట్ ఇయర్ వరకు కూడా మనకి ఎంజాయ్ చేశారు వీళ్ళు మంచి ఫలితాలని. ఇప్పుడు మళ్ళీ మే 29, 2025 తర్వాత ఈ యొక్క గురుగ్రహ మార్పు జరుగుతోంది. వీళ్ళు దే విల్ ఎంజాయ్ అలాట్. సప్తమంలోకి వచ్చేస్తున్నాడు. 14th మే అని కూడా అంటున్నారు. అంటే అక్కడి నుంచి 14th మే నుంచే స్టార్ట్ అయిపోద్ది వీళ్ళకి. కాబట్టి వీళ్ళకి ఏదైనా చేసేటప్పుడు పని క్లారిటీ అనేటటువంటిది ఈ ధనుసు రాశి వరకు వస్తుంది. ఇప్పుడు వరకు ధనుసు రాశిలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళకి ఇంకొక ప్రాబ్లం అనేటటువంటిది ఒకటి మాత్రం వదలదు వీళ్ళని. ఇప్పుడు దాకా అర్ధాష్టమ రాహు నడుస్తున్నాడు. శని బలం ఫుల్గా ఉంది. ఈ సంవత్సరం రివర్స్ అయిపోయి శని బలం తగ్గుతుంది. అర్ధాష్టమ శని అయిపోతాడు. అండ్ రాహు బలం ఫుల్గా పెరిగిపోతుంది అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే మనకి అర్ధాష్టమ ఈ యొక్క శనిగ్రహ ప్రభావం వలన పనులన్నీ కూడా వెంటనే అవ్వకపోవడము, తర్వాత లేట్గా అవడము, 1-2 సార్లు ప్రయత్నించుకోవాలా. దే షుడ్ నాట్ గెట్ డిస్కరేజెడ్. తర్వాత వికలాంగులకి వాళ్ళకి కూడా జాగ్రత్తగా సేవలు చేసుకోకపోతే వీళ్ళకి మైనర్ యాక్సిడెంట్స్ అవడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ అపెండిసైటిస్ ఆపరేషన్స్ జరగడానికి కూడా అవకాశాలు ఉన్నాయి వీళ్ళకి. అండ్ కేతుగ్రహ ప్రభావం వలన కేతువు మనకి సింహరాశిలోకి 29th మే తర్వాత వస్తున్నాడు. సో వీళ్ళ ద్వారా కూడా కేతుగ్రహ ప్రభావం వలన కూడా మంచి శుభ ఫలితాలు అనేటటువంటిది వీళ్ళకి లాభం చేయడం అనేటటువంటివి జరుగుతాయి. అండ్ ఈ యొక్క రాహు కూడా మనకి తృతీయంలోకి వస్తున్నాడు. ధనుస్సు, మకరము, కుంభంలోకి వచ్చినటువంటి రాహువు అద్భుతాలు చేస్తాడు. విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి విద్యార్థులు, ప్రైవేట్ ఉద్యోగస్తులు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు వీళ్ళంతా కూడా వెళ్ళడం అనేటటువంటిది జరుగుతాయి. అదేవిధంగా ఈ యొక్క ఖర్చులు ఎక్కువగా అధికంగా ఉంటాయి. అండ్ పెళ్ళిళ్ళు, వివాహాలు ఇలాంటివన్నీ కూడా జరిగిపోతాయి. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే సంబంధాలు అనేటటువంటివి ఇంకా ఎక్కువ రావడము, అండ్ ఆ రిలేషన్స్ అనేటటువంటివి బిల్డప్ అవడము, మంచిగా చేసుకోవడము అనేటటువంటిది ధనుసు రాశి వారికి ఉంటారు. అండ్ రియల్టర్స్, బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు, బిజినెస్ డౌన్లో పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు కొంచెం పికప్ అవుతారు. ముఖ్యంగా ఫారెన్ రిలేషన్స్ అండ్ ఫారెన్ ఎక్స్పోర్ట్స్ అండ్ బిజినెస్లో ఉన్నటువంటి వాళ్ళు ఆ వృత్తులన్నీ కూడా సక్సెస్ఫుల్గా వీళ్ళు చేసుకోవడం అనేటటువంటి జరుగుతాయి. సో వీళ్ళకి ఏం రెమెడీస్ ఉన్నాయి గురుగారు? వీళ్ళకి రెమెడీస్ మనకి అర్ధాష్టమ శని కాసుకొచ్చున్నాడు కదా, దానివల్ల శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి. అలాగే జమ్మి చెట్టుని సెలెక్ట్ చేసుకొని దాని చుట్టూ నీళ్లు పోసుకోవాలి. నీళ్లు కంపల్సరీ పోయకుండా ఉత్తుత్తు ప్రదక్షిణాలు చేస్తే ఏం విధమైన ఫలితం లేదు. దానికి నీళ్లు పోయాలా. ఆ జమ్మి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణాలు చేయాలా. అండ్ దే షుడ్ నాట్ టచ్ ద ట్రీ. అంటే కొమ్మలు, ఆకులు కొయ్యకూడదు, విరవకూడదు. కాబట్టి ఆ చెట్టుకి తన యొక్క కోరికలను చెప్పుకునే దేవతా వృక్షం అది. ఈ విధంగా చేయాలి. అలాగే ఈ యొక్క బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క ఫోటోని మరి లేదా శ్రీచక్రాన్ని ఇంట్లో పెట్టుకొని వాళ్ళు చక్కగా అమ్మవారికి దుర్గతి నాశిని దుర్గే జయ జయ, సద్గతి దాయిని సదియే జయ జయ అంటూ ఆ దుర్గమ్మ తల్లిని మనం పూజించుకోవడం ద్వారా అద్భుతమైన ఫలితాలు మనకు వస్తాయమ్మా.